హలో ఎవ్రీవన్. ఈరోజైతే మీకు ఇంకొక మ్యాంగో లీఫ్ తోరన్ షేర్ చేస్తున్నాను. దీనికైతే మ్యాంగో లీవ్స్ తీసుకున్నా. లీవ్స్ స్టార్టింగ్ ఎడ్జ్ ఎండింగ్ ఎడ్జ్ కట్ చేసేసాను. సో దీనికి 6 లీవ్స్ కావాలన్నమాట. పెద్ద లీవ్స్ తీసుకోండి ఫ్లవర్లో ఫోల్డ్ చేయడానికి. హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఫోల్డ్ చేసి సో 1 by 1 లీవ్సే ఎడ్జెసెంట్గా యాడ్ చేసుకుంటూ రావాలి. సో నేను చూపిస్తున్నట్టు 1 by 1 సైడ్కి పెట్టేసుకుంటూ హాఫ్ది ఫోల్డ్ చేసి సో స్టాపిల్ చేసుకోవడం. లేదు అంటే మీరు ఈ టూత్ పిక్ కానీ లేదంటే సూది దారంతో స్టిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 6 లీవ్స్ యూస్ చేశాను. 1 by 1 అట్లా ఎడ్జెసెంట్గా పెట్టేసుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లో తెచ్చుకోవాలి. సో మీకు కావాల్సిన సైజులో ఫ్లవర్ కావాలి అంటే స్మాల్ లీవ్స్ తీసుకోండి. లేదంటే పెద్ద ఫ్లవర్స్ కావాలి అంటే పెద్ద లీవ్స్ తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్టాపిల్ చేసేసాను. ఇలాంటివి నేను 2 తయారు చేశాను. నేను మెయిన్ డోర్ ఎంట్రన్స్కి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైతే ప్రిపేర్ చేసామో దానికి టూత్ పిక్ సాయంతో ఒక మ్యారీగోల్డ్ ఫ్లవర్ని స్టిక్ చేశాను అనమాట. ఎందు గురించి అంటే మనం తోరణం యాడ్ చేసుకోవడానికి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా. సో నేను టూత్ పిక్ యూస్ చేశాను. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తోరణాన్ని దానికి యాడ్ చేయడానికి సో 2 సైడ్స్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ 2 ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొక మ్యాంగో లీఫ్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకొని ఫోల్డ్ చేశాను నా ఫింగర్ సహాయంతో. సో అన్నీ ఒకేలా ఉండడానికి నా ఫింగర్ బేస్ తీసుకున్నాను. లేదంటే మీరు పైప్ కానీ లేదంటే కాటన్ రీల్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు. సో అన్నీ ఈవెన్గా వస్తాయి. సో నేను ఇక్కడ పేపర్ పిన్ యూస్ చేశాను. మీరు టూత్ పిక్ కానీ లేదంటే స్టాప్లర్ పిన్ కానీ యూస్ చేయండి. సో వన్స్ డెకరేషన్ అంతా అయిపోయాక ఇవన్నీ రిమూవ్ చేసి అప్పుడు పడేయండి. సో నేను ఇక్కడ నీడిల్ తీసుకొని ఫ్లవర్స్ని 2 ఫ్లవర్స్ని స్టిక్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో లీఫ్ ఉంటుంది కదా సో అది ఒకటి స్టిక్ చేశాను అనమాట. సేమ్ అలాగే నెక్స్ట్ 2 ఫ్లవర్స్ నెక్స్ట్ ఒక మ్యాంగో లీఫ్ కంటిన్యూస్గా మీకు ఎంత అయితే హైట్ కావాలో సేమ్ ఆ లైన్ అంతా వచ్చేదాకా సో ఫ్లవర్స్ని లీఫ్ని అట్లా స్టిక్ చేసుకోండి. సో ఫైనల్గా మీ హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాక ఏదైతే మీ ఇండోర్ ఎంట్రన్స్ మీరు హైట్ కావాలనుకుంటున్నారో అంత స్టిక్ చేసుకున్నాక లాస్ట్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా రెడీ చేసుకున్నాం కదా ఫ్లవర్ని. సో ఎక్స్ట్రా టూత్ పిక్ ఉంచేసాం కదా దానికి టై చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. డూ చెక్అవుట్. అండ్ ఫైనల్ లుక్ నేను వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. మీకు కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.